నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రైతు భరోసా రుణమాఫీ విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు. పండిన ప్రతి గింజ కొంటామని మంత్రుల వెల్లడి. గ్యారంటీలను కాంగ్రెస్ అటకెక్కించిందని భారాస విమర్శ. హామీల అమలుపై సర్కార్ను నిలదీయాలని భాజపా పిలుపు. మద్యం కేసులో కవిత కస్టడీ మరో 9 రోజుల పొడిగింపు. బెయిల్ పిటిషన్పై 26న విచారించనున్న న్యాయస్థానం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు. జైల్లో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆప్ ఆరోపణ. దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షపాతం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నమోదవుతుందని ఐఎండీ అంచనా. భద్రాద్రి రాములవారి కళ్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ ఆంక్షలు. మరోసారి పరిశీలించి అనుమతి ఇవ్వాలని మంత్రి సురేఖ విజ్ఞప్తి. ఈ ఏడాది రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది వారం ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్న మంత్రి నిన్నటి వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సిద్దిపేట జిల్లాలో గతేడాది ఏప్రిల్ 15 నాటికి ఒక్క కేంద్రం కూడా తెరవలేదన్న మంత్రి ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో ఇవాళ్టికి 418 కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాలు మార్కెట్లలో రైతులకు ఎంఎస్పీ కంటే ఎక్కువ రేటు వస్తోందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అదనపు కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు అధికారులకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం అయిన మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సంవత్సరం అంత సమర్థవంతంగా అంత నిజాయితీగా ఎన్నడూ జరగలేదు. ప్రతి గింజ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రతి గింజ ఎంఎస్పీ గాని ఎక్కువ ధర వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇది మా గ్యారంటీ అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం 25 మార్చికి మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినాము. 1 ఏప్రిల్ కంటే ముందు చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక అనుమతి పొంది తెలంగాణ రాష్ట్రంలో 1 ఏప్రిల్ కంటే సుమారు ఒక వారం రోజుల ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసినాము. ఈ సంవత్సరం 7,149 కేంద్రాలు ప్రారంభిస్తున్నాము. అందులో 6,919 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమైనయి. పోయిన సంవత్సరం ఇదే డేట్కి తెరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు 335. అంటే ఎంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు మాట్లాడుతున్నారంటే ఓహో మేము ఇది చేసినాం అది చేసినాం మీరేదో చేయలేనట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఆయా పథకాల అమలుకు అవసరమైన నిధులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో తుమ్మల సమావేశమయ్యారు. ఆయా పథకాల అమలు కోసం ఆర్థికపరమైన అంశాలు, ఎంత మొత్తం నిధులు అవసరమవుతాయి, ఇతర పాలనాపరమైన అనుమతులపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పంట రుణాలు వసూలు కోసం రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, బ్యాంకులకు తుమ్మల సూచించారు. వచ్చే వానాకాలానికి రసాయన ఎరువులు, విత్తనాలు ముందుగానే సిద్ధం చేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పండ్ల పక్వానికి కార్బైడ్ వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీఎస్ మార్క్ఫెడ్ సంస్థ ద్వారా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ, జొన్న పంటల కొనుగోలు సజావుగా సాగేలా చూడాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. రైతు వ్యతిరేకి భాజపా అన్నదాతల్ని ఆగం చేసిన భారాసాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. పెద్దపల్లిలో జరిగిన లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరిన మంత్రి కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇన్నాళ్లు రైతులకేం చేయలేకపోయిన భాజపా, భారాస ఎన్నికల వేళ మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. రైతు వ్యతిరేకి ప్రభుత్వం బీజేపీ ఏ ఒక్కరికి కూడా రైతుకు న్యాయం జరగలేదు. మీ ఫర్టిలైజర్ ధర పెరిగింది, మీ పెస్టిసైడ్ ధర పెరిగింది, ఈ రోజు యూరియా ధర పెరిగింది. ఇక్కడ చూస్తే అక్కడ ధరలు పెంచుతూ రైతుకు కనీస మద్దతు ధర 10 సంవత్సరాల కాల వ్యవధిలో 3 మార్లే పెంచి ఈ రోజు రైతుకి న్యాయం చేస్తామంటే ఎవరైనా నమ్ముతారు?
దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావాలి. ఈరోజు రైతుకు న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం వస్తే నిలదీయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో గజదొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారని ఆయన ఆరోపించారు. అన్నదాతల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి దీక్ష చేపట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి దీక్షలో కూర్చున్న ఆయన మధ్యాహ్నం 3 గంటలకు విరమించారు. కేసీఆర్ కుటుంబం పోయి సోనియా కుటుంబం రావటం తప్పితే రాష్ట్రంలో వచ్చిన మార్పేమీ లేదని ఆయన విమర్శించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు 12,000, వరికి 500 రూపాయల బోనస్తో పాటు ఇతర హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో 100 రోజుల్లోనే ఆ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు అంటే ఎన్ని రోజులో చెప్పాలి? కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారంటీ అంటే మోసం చేసే గ్యారంటీ అని అడుగుతా ఉన్నారు. రైతులను దగా చేసే గ్యారంటీ కాంగ్రెస్ గ్యారంటీ అని అడుగుతా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది? అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పడవడం జరిగింది. మీరు వచ్చినటువంటి ఈ 4 నెలల్లోనే మీరు కూడా అదే పని చేస్తా ఉన్నారు. గజ దొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారు. ఈరోజు తెలంగాణలో ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. మార్పు అన్నారు. ఒకటైతే మార్పు జరిగింది. కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది. ఈ మార్పే వచ్చింది తెలంగాణలో. దోపిడీలో మార్పు రాలా, అదే రకమైనటువంటి దోపిడీ. అవినీతిలో మార్పు రాలా, అదే రకమైనటువంటి అవినీతి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు రైతు. కానీ ప్రభుత్వము రైతులతో పరిహాసం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డొల్లతనం బయటపడ్డది. వీరు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట. అందుకే ఈరోజు తెలంగాణ రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఓట్ల కోసం ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ముందుకు వస్తే అడగండి, 2 లక్షల రుణమాఫీ సంగతి ఏంటో, ఎకరానికి 15,000 ఎక్కడా, అడగండి 500 బోనస్ ఎక్కడా, ఓ కౌలు రైతులారా అడగండి 15,000 ఎక్కడా, నిలదీయండి కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారెంటీలు ఏమని. మరి రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి 12,000 ఎక్కడా, ఎప్పుడు అని. 100 రోజుల్లో ఇస్తామన్నారు కదా, ఇంకా 100 రోజులు తెలంగాణలో ఎప్పుడు వస్తాయో చెప్పాల్సిందిగా నిలదీయండి అని అడుగుతా ఉన్నా. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బోధ్ నిర్మల్కి చెందిన నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జి ఈశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లడం ఖాయమని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ జోస్యం చెప్పారు. కామారెడ్డిలో మాట్లాడిన షబ్బీర్ అలీ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఏడాది ముందే రేవంత్ రెడ్డి చెప్పారని వెల్లడించారు. 10 ఏళ్లుగా బీపీ పాటిల్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. 2 సార్లు గెలిచినప్పటికీ కనీసం మండలాల పేర్లు సైతం తెలియవని ఎద్దేవా చేశారు. 4 నెలల్లో 5 హామీలు పూర్తి చేసినట్టు వివరించిన షబ్బీర్ అలీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, నేను నిరూపిస్తా అన్నాడు. ఆయన చెప్పింది వర్డ్ టు వర్డ్ కరెక్ట్ వెళ్ళింది. నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్, నాది విన్నారు, నేను నా పెళ్ళ మాట్లాడుకున్నది కూడా విన్నారు. మేము వాళ్ళకేమో రాస్తున్నాడు, మేము భార్యాభర్తలు మాట్లాడారు. మేమే కాదు, కొంత మంత్రులు భార్యాభర్తలు మాట్లాడింది కూడా టైప్ చేసుకున్నారు. వాళ్ళ మంత్రులే. అది చాలా పెద్ద నేరం. ప్రైవేట్ ఫోన్ ట్యాపింగ్ చేయడం పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ లేకుండా అది నేరం. ఆ నేరం కింద కేసీఆర్ కుటుంబ నాయకులు చాలా మంది జైలుకు పోతారని నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. నాకున్న సమాచారం ఇది పర్సనల్. సార్వత్రిక ఎన్నికల ప్రచారంతో రాష్ట్రంలో ఊపందుకుంటోంది. అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారంలో దూసుకువెళ్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలిపిస్తే పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని హామీలు గుప్పిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారం నిర్వహించారు. ఓ హోటల్లో పూరీలు వేస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. నిజామాబాద్లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటే తన మొదటి మేనిఫెస్టో అని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ధర్మారంలోని రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిజామాబాద్ కేంద్రంగా ఏదైతున్నదో మహిళా డిగ్రీ కళాశాల ఆడబిడ్డల విద్య సౌకర్యం కల్పింపజేయాల్సిన బాధ్యత నీకు లేకుండానే ఆనాడు మేము ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కళాశాల మీరు 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో ఇంకా మేము ఇది చేసిన ఒక్కరు చెప్పుకునే నువ్వు ఆర్టీసీ చైర్మన్ బాధ్యత నిర్వర్తించినావు కదా. ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేసినావే. 21 ప్యాకేజ్ ఏదైతుందో దాన్ని నిర్మాణం పూర్తి చేయించి సత్వరమే దాన్ని ఆ నీటి సదుపాయం కల్పింపజేసి తన నియోజకవర్గ ప్రజానికి సహకార రంగంలో ఉన్నప్పటికీ కూడా సారంగపూర్ చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేయించిన బాధ్యత ఈ ప్రభుత్వం చెప్పండి. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మజ్లిస్ భాజపాను ఓడించి రికార్డు సృష్టిస్తానని భారాస ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ భారాస అభ్యర్థి పద్మారావు నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సంజీవపురం, అశోక్ నగర్ ప్రాంతాలలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ఆదిలాబాద్ పట్టణంలోని దర్గాను సందర్శించారు. చాదర్ సమర్పించి మాజీ మంత్రి జోగురామన్నతో కలిసి ప్రచారం ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తూ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోందని పోచారం ఆరోపించారు. 10 ఏళ్లలో ఏం చేశారో ఓటు అడిగేందుకు వచ్చే భాజపా నాయకులను నిలదీయాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో భారాస కార్యకర్తల సమావేశానికి హాజరైన హరీష్ రావు 6 గ్యారంటీలను రేవంత్ ప్రభుత్వం అటకెక్కించిందని ఆక్షేపించారు. బీజేపీ ఏం చేసిందో చెప్పుమని మీ ఊళ్ళల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి. దళితులకు ఏమైనా చేసిందా? గిరిజనులకు ఏమైనా చేసిందా? రైతులకేమైనా మంచి పని చేసిందా? పాల మీద, పెరుగు మీద, గోధుమ పిండి మీద, పప్పుల మీద జీఎస్టీ వేసి ఇలా ధరలు పెంచింది బీజేపీ కాదు. 6 గ్యారెంటీలు, 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా? మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు. మరి ఆడవాయి మొదటి సంతకం ఏమైంది? చట్టబద్ధత ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటిదాకా బోడమల్లప్ప. వడ్లకు 2500 మోసం అయిందా లేదా? రైతు బంధు రైతులకు రాలే. 2 లక్షల రుణమాఫీ మోసమా కాదా? వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు, మరి అన్ని మోసమే కదా. ఆదిలాబాద్ జిల్లాలో భాజపా అభ్యర్థి గోడం నగేష్ తరపున ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్థానిక రామ్నగర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. భాజపా పాలనలో అమలైన పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు. చండూర్ మున్సిపాలిటీలో ఇంటింటికి భాజపా కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో భాజపా ప్రచారాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి కాళీ ప్రసాద్ ప్రారంభించారు. భాజపాను మరోమారు ఆశీర్వదించి మోదీని ప్రధానిగా చేయాలన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ముషిరాబాద్లో భాజపా ఎన్నికల ప్రచారంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. మోదీ ప్రజాకర్షణ తట్టుకోలేక రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ కలిసిపోయి తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 3వ మోదీ ప్రధాని కావటం ఖాయమని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి భాజపా పార్టీ కార్యక్రమాన్ని నిర్మల్లోని బంగల్పేట్ నుంచి ప్రారంభించారు. మూడోసారి ప్రధానమంత్రి చేయాలని వారివరైనా ఈ దేశ పురోగతి అభివృద్ధి చెందుతున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు మాకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ మరి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆదిలాబాద్ పార్లమెంట్తో సహా కనీసం 10-12 సీట్లు గెలుస్తామన్న పూర్తి విశ్వాసంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. లోక్సభ ఎన్నికలకు మరో 3 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుండటంతో అన్ని పార్టీలు కథన రంగంలోకి దూకి ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవితను 9 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా ఈ నెల 23 వరకు విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. 11 పేజీలతో రిమాండ్ దరఖాస్తులో పలు కీలక విషయాలను కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. 3 రోజుల కస్టడీ ముగియటంతో కవితను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ రిమాండ్ దరఖాస్తులో పలు కీలక విషయాలను వెల్లడించింది. 3 రోజుల సీబీఐ కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని దర్యాప్తు సంస్థ పేర్కొంది. 11 పేజీలతో రిమాండ్ దరఖాస్తు దాఖలు చేసిన సీబీఐ శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల రూపాయల వ్యవహారంపై కవితను ప్రశ్నించామన్న కేంద్ర దర్యాప్తు సంస్థ లేని భూమి ఉన్నట్టుగా చూపి అమ్మకానికి పాల్పడిన విషయంపై కవిత నుంచి ఎలాంటి సమాధానం లేదని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు చెప్పారన్న సీబీఐ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్లతో జరిగిన సమావేశాలపైన ప్రశ్నలు అడిగామని వెల్లడించింది. అడిగిన ప్రశ్నలకు సూటిగా సరైన సమాధానాలు ఇవ్వకుండా కవిత తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని తేల్చి చెప్పింది. తనది సీబీఐ కస్టడీ కాదు, భాజపా కస్టడీగా పేర్కొన్న కవిత బయట భాజపా వాళ్లు మాట్లాడేదే లోపల సీబీఐ వారు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేదే లోపల సీబీఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 ఏళ్ల నుంచి నథింగ్. కవిత దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడిగల వ్యక్తి అని సీబీఐ పేర్కొంది. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడం, చెరిపివేసే అవకాశం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కేసుకు సంబంధించి డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందన్న సీబీఐ ఈ పరిస్థితుల్లో ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరింది. కోర్టు కవితకు 9 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా ఆమెను తీహాడ్ జైలుకు తరలించారు. మరోవైపు ఢిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సీబీఐకి నోటీసులు ఇచ్చిన రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఈ నెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కవిత బెయిల్ పిటిషన్పై ఈ నెల 22న ఉదయం 11 గంటలకు విచారణ జరుపుతామని తెలిపింది. ఇదే సమయంలో కోర్టు ప్రాంగణంలో కవిత మీడియాతో మాట్లాడటంపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆమె తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఆమె ఏం చెప్పాలనుకున్నా విచారణ సమయంలో సీబీఐకి చెప్పాలని, కోర్టు ఆవరణలో మాట్లాడటం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇకపై అలా మాట్లాడవద్దని కవితకు చెప్పాలన్న న్యాయమూర్తి ఒకవేళ మాట్లాడాలనుకుంటే కోర్టు వెలుపల మాట్లాడాలని సూచించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను తక్షణ విచారణ జరిపేందుకు సుప్రీం నిరాకరించింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఏప్రిల్ 24లోగా వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 29 తర్వాత ఢిల్లీ సీఎం వ్యాజ్యాన్ని విచారిస్తామని వెల్లడించింది. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో ఆయనకు ప్రత్యేక న్యాయస్థానం విధించిన 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. తిహాడ్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ను ఢిల్లీ కోర్టులోని సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. విచారణ కీలక దశలో ఉన్నందున రిమాండ్ పొడిగించాలని ఈడీ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. ఫలితంగా జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తిహాడ్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కరడు కట్టిన నేరస్తుల కంటే దారుణంగా చూస్తున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆరోపించారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్ తో ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ తో కలిసి సీఎం భగవంత్ సింగ్ మాన్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పంజాబ్ సీఎం నేరస్తులకిచ్చే కనీస సదుపాయాలు కూడా కేజ్రీవాల్ కు కల్పించడం లేదన్నారు. అరగంట పాటు ఉన్నప్పటికీ కేవలం ఫోన్లోనే మాట్లాడాల్సి వచ్చిందన్నారు. కేజ్రీవాల్ ను చూడగానే భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. కేజ్రీవాల్ ను అతిపెద్ద ఉగ్రవాదిలా చూస్తున్నారని, ఆయన చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ఇండియా కూటమి తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనాలని తనకు కేజ్రీవాల్ సూచించారని సీఎం భగవంత్ మాన్ వెల్లడించారు. గ్లాస్ గోడ అడ్డుగా ఉండటంతో కేవలం ఇంటర్కామ్ ద్వారా సంభాషించుకున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ గ్లోబల్ పీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోఠిలోని సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 50,000 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ పేర్కొన్నట్లు వివరించారు. రాష్ట్ర హైకోర్టులో ఆ నివేదిక ఉన్న సీబీఐ విచారణకు ఆదేశించలేదన్నారు. గత ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు స్పందించడం లేదని పాల్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బట్టబయలయ్యే వరకు పోరాటం చేస్తారని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతారని కేఏ పాల్ స్పష్టం చేశారు.
అతి పెద్ద స్కామ్ ఏది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగింది. కోర్టు ఆర్డర్ అయినా ఉండాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి, లేదు అంటే ముఖ్యమంత్రి గారైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి లెటర్ రాయాలి. రేవంత్ రెడ్డిని అర్జెంట్ గా మీరు లెటర్ రాయండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అని అర్జెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇవ్వాలని, ఇంకా ఆనరబుల్ సుప్రీం కోర్టుకు వెళ్లి దీని కొరకు నేను పోరాడతాను. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. ఈ నెల 17న జరగనున్న కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి ఏడాది మాదిరిగా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని ఈసీకి దేవాదాయ శాఖ లేఖ రాసింది. ప్రత్యక్ష ప్రసారం చేయరాదని ఈ నెల 4న ప్రభుత్వానికి ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారంపై మరోసారి పరిశీలించి అనుమతి ఇవ్వాలని కోరుతూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్కు లేఖ రాశారు. శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని ప్రత్యక్ష ప్రసారం చేయడం 40 ఏళ్లుగా సంప్రదాయంగా ఉందని మంత్రి వివరించారు. కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని దేశ విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారని తెలిపారు. ఆలయం మారుమూల ప్రాంతంలో ఉన్నందున కళ్యాణ మహోత్సవానికి భక్తులంతా హాజరు కాలేరని లేఖలో తెలిపారు. సుమారు 400 ఏళ్ల భద్రాచలం ఆలయం విశిష్టత, ఆచార సంప్రదాయాలు సమాజంలో అంతర్లీనమయ్యాయని వివరించారు. కుల మత జాతులకు అతీతంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారని తెలిపారు. లక్షలాది భక్తుల మనోభావాలతో ముడిపడిన స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని సీఈఓ వికాస్ రాజును మంత్రి కొండా సురేఖ కోరారు.